వెల్కమ్ టు RL30 న్యూస్. మానవతా దృక్పథంలో గాని ఇతరులకు సహాయ సహకారాలు అందించడంలో గాని సగర సంఘం ఎప్పుడూ ముందుంటుంది అని దుర్గానగర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల అప్పలసూరి అన్నారు. ఈ మేరకు 71వ వార్డు దుర్గానగర్లో నివాసం ఉంటున్న నక్క అన్నవరం అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో దుర్గానగర్ యువత మరియు ఆకుల అప్పలసూరి ఆధ్వర్యంలో గ్రామంలో విరాళాలు సేకరించి సుమారు 1,05,200 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆకుల అప్పలసూరి మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని జీవితం వ్యర్థమని, ఎంత డబ్బు సంపాదించినా దానికి ఫలితం ఉండదని అన్నారు. మా గ్రామ యువకులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ఇలాగే వీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, వారికి ఎప్పుడూ నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. గత సంవత్సరం రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని ఆదుకోవాలని కోరారు. ఇతరులకు సేవ చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు మేలు చేస్తాడన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి దాతలు సహాయం అందించాలని, వారి సెల్ నెంబర్ 9553822288ని సంప్రదించవచ్చని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నవరం, లక్ష్మణ్, నూకరాజు, లోవరాజు, కన్నయ్య, వెంకటేష్ మరియు సగర సంఘం సభ్యులు, గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గానగర్ మరి వినాయక నవరాత్రులు చేస్తూ మా యూత్ కుర్రాలు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా చాలా చక్కగా ఈ పండగ చేస్తూ అనుకోకుండా ఒక సగరాలనే కుర్రాడికి చెప్పుకోలేని బాధ, ఊహించలేనంత కష్టం వచ్చింది. ఈ కష్టానికి మరి ఆ సగర కుర్రస్తులు కావచ్చు, ఇరుగు పొరుగు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఆ పక్కింటి వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్క మనిషి ఆ కష్టం తెలిసిన తర్వాత ఎవరిని తోసిన సాయం వాళ్ళు చేశారు. మానవత్వం అంటే ఎదట మనిషి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం అనేదే మానవత్వం. అలాగే ఈ సగర కులస్తులందరూ కూడా వాళ్ళు సాయం చేస్తూ డోర్ టు డోర్ తిరిగి చాలా మంది దగ్గర ఈ రూపాయి తీసుకొచ్చారు. 1,05,200 రూపాయలు మరి అందరూ ఇవ్వడం జరిగింది. మరి అందుచేత ఈ అన్నవరం అనే కుర్రవాడికి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యంగా మనసు ధైర్యం ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం బతుకున్నాం, ఎదుటి మంచి కష్టాన్ని కూడా చూడలేనప్పుడు మన జన్మ వృధా. అందుచేత దయించి ఇంకా ఎవరైనా మనసున్న మహారాజులు ఆ కుటుంబానికి సాయం చేసి చాలా సంతోషం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మిత్రులకి, మీడియా మిత్రులు కూడా ఎప్పుడు కూడా మీరు ఇలాగ వచ్చి సమాజంలో ప్రజలకి ఈ కష్టాన్ని తెలియాలంటే, ఇది ఏంటంటే ఏ కష్టం వచ్చినా ఊర్లో పెద్ద ఎంత కష్టం వచ్చినా పక్కన అందరూ సాయం చేసుకోగలిగితే ఎంత కష్టమైనా చిన్నది అవుద్ది. కాబట్టి అందుచేత ఇది ఊరు వాడ వెళ్ళి ఏదైనా ఊర్లో ఇలాంటి కష్టం వస్తే ఆ గ్రామస్తులు ఆ కష్టాన్ని ఆదుకొని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటే మరి మానవ జన్మను మనం ఇచ్చినందుకు మరి జన్మ ధన్యం అవుద్ది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి కష్టం వస్తే ఏ గ్రామస్తులైనా అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరోళ్ళు ఎవరైనా ఉండి ఇవ్వాలనుకుంటే మరి వాళ్ళు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఇంత ఘనమైన సేవ చేసి కుర్రోళ్ళు కొందరు తిరిగినందుకు వాళ్ళందరికీ మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను.